రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, రాయచోటి వద్దు. వద్దగండి మళ్ళీ పూరా ఫోటో రాలే ఫోటో రాలే ఒంటిమిట్ట ప్రజలు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రెండు విలేజ్లను రాజంపేటకు కలపకుండా కడపలో ఉన్నదాన్ని మొదటి నుంచి కూడా కడపలో ఉండేది. అయితే సిద్ధోటం మండలం గతంలో జిల్లా హెడ్ క్వార్టర్స్గా ఉండేది 5 సంవత్సరాలు. అప్పుడు పెన్నా పరివార ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ రాకపోకలు కష్టమనే ఉద్దేశంతో కడపను జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా 2009 వరకు సిద్ధోటం మండలం ఒంటిమిట్ట పెన్నపేరు ప్రాంతము కడపలో రెవెన్యూ డివిజన్లో ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దినం మనోభావాలు, ప్రజల మనోభావాలు, మాకు కడప అంతా ఒక అర్ధ కిలోమీటర్ కూడా ఉండదు, ఒంటిమిట్ట నుంచి 10 కిలోమీటర్లు కూడా ఉండదు. కాబట్టి మమ్మల్ని కడప రెవెన్యూ డివిజన్లో కలపాలనే ఉద్దేశంతో
అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో కూడా కడప రెవెన్యూ డివిజన్లో ఉండింది, పెన్నా నది ప్రాంతం ఉంది, ఇక్కడ కడపకు వాటర్ వచ్చేది అక్కడి నుంచే. అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామస్వామి టెంపుల్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రభుత్వ లాంఛనంగా జరిగే పండగ మాదిరి జరుగుతుంది. కాబట్టి ఈ 2 మండలాలు కడపలో ఉండాలని ఆ ప్రాంతం ప్రజలు వాళ్ళ మనోభావాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఆ ప్రభుత్వం పరిశీలించాలి, పునఃపరిశీలించి ఈ 2 ప్రాంతాలను కడప రెవెన్యూ డివిజన్లో కలపాలని చెప్పి మేము ఒంటిమిట్ట సిద్ధోటం తరఫున అందరం కూడా కోరుకుంటున్నాం. నేను ఒంటిమిట్ట సిద్ధోటం ఒంటిమిట్ట మండలాలు 2 కూడా కడపలో కలపాలని గత 16 రోజులుగా దీక్షలు చేస్తూ ధర్నాలు చేస్తున్నాము. నేను సిద్ధవటం జేఏసీ తరఫున రాజగోపాల్ నా పేరు. సిద్ధవటం ఒకనొకప్పుడు 1807 నుంచి 1812 వరకు జిల్లా కేంద్రంగా వెలుగొందింది. తర్వాత ఇది కడపకు మార్చారు. ఇది మా యొక్క జిల్లా సిద్ధవటం మా కేంద్రం, అది దాన్ని కడపకు మార్చారు. తర్వాత రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ అయింది. తర్వాత ఇది మండల కేంద్రము, తాలూకు కేంద్రం అయింది. సిద్ధవటం నుంచి చాలామంది విద్యార్థులంతా ఉన్నారు. విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా రాయచోటి పోవాలంటే చాలా ఇబ్బంది. 90 కిలోమీటర్లు రాయచోటి పోవాలా. రాబోయే కాలంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని రైతులు బీదాసాలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని మేము గత 16 రోజులు దీక్షలు చేస్తున్నాము. కాబట్టి సిద్ధవటం నుంచే కడప నగరానికి లింగపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి. అవి మా మండలం నుంచి వస్తున్నాయి నీళ్లు. కాబట్టి మీరు దీన్ని వెంటనే దీన్ని కడపలో కలిసి వెంటనే జీవ ఉపసంహరణ చేసుకొని కడప వెళ్ళాల్సిగా కోరుతున్నాము. అడ్వకేటు ఒంటిమిట్ట జేఏసీ కన్వీనర్ను. మేము దాదాపు 16 రోజుల నుంచి ఒంటిమిట్టలో నిరాశ చేస్తున్నాము. మేము చాలా కష్టపడి చేస్తున్నాము. మేము ఒకటే ఒంటిమిట్ట కోదండరామ సాక్షిగా చెప్తున్నాము. ఒంటిమిట్ట సిద్ధోటమును కడప జిల్లాలో ఉండాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాము. మీరందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిన ప్రార్థిస్తున్నాం. తారీఖు నుంచి మేము ఒంటిమిట్టలో జేఏసీ తరఫున రిలే నిరాహారాలు చేస్తున్నాము. మాకు ప్రస్తుతం కడప 20 కిలోమీటర్స్లో ఉంది. కడప నుంచి ఖచ్చితంగా కడపలోనే ఉండాలని మా కోరిక, అందరి కోరిక కూడా. మండలం ఒంటిమిట్ట సిద్ధోటం 2 కూడా మేము ఉన్నాం. గతంలో రాజంపేటలోనే మేము నియోజకవర్గం ఇప్పుడు కలిసి ఉన్నాం. సిద్ధోటం ఒంటిమిట్ట కూడా ఇప్పుడు కూడా మేము కడపలోనే ఉంటే మాకు అందరికీ బాగుంటాయని మా ప్రజలందరి ఆకాంక్షలు. అదే విధంగానే మేము ప్రవర్తిస్తున్నాము. దయచేసి మీడియా కూడా మమ్మల్ని అందరూ కూడా సహకరించి చేయాలని మేము కోరుకుంటున్నాం. అందరికి కూడా వందనం. నా పేరు నారాయణ, కడప మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. ఏదైతే మనకు సిద్ధవటం ఒంటిమిట్ట మండలాలని ఇద్దరిని ఎప్పుడైతే అన్నమయ్య జిల్లాలో మేము కలపడం జరిగిందో ఆ రోజు 2 మండలాల్లో జేఏసీ ఏర్పాటు చేసుకున్నాము. ఈ జేఏసీ ఎలాంటి రాజకీయాలకు అతీతంగా ఏర్పాటైంది. ఎవరు ఇంట్లో రాజకీయ నాయకులు లేరు. కేవలము ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ని కొంతమందిని కలుసుకొని మేము ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం 2 మండలాల్లో కూడా. ఆ 2 మండలాలు చేసి అందరం కలిసి జాయింట్ జేఏసీ లాగా ఏర్పడి గత 15 రోజులుగా ఈ పోరాటం చేస్తున్నాం. ఇవాళ చలో కలెక్టరేట్ అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. ఎందుకంటే మా 2 మండలాల ప్రజల యొక్క ఆవేదనని కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవాలనే ఒక సంకల్పం. ఇది ఏదో 1 మందికి 10 మందికి సంబంధించింది కాదు. మొత్తం 2 మండలాలకు సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి ఆవేదన, ఆ ఆవేదన బలంగా వినిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మేము ఈ 2 మండలాల ప్రజల తరఫున నమస్కరించి వేడుకుంటున్నాం. సార్, గతంలో ఎలా ఉండిందో ఈ 2 మండలాలు అలాగే ఉంచండి. మా పిల్లల జీవితాలను, మా ప్రజల జీవితాలను, మా 2 మండలాల భవిష్యత్తును కాపాడని చెప్పి మిమ్మల్ని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎప్పటికీ మీ జీవితంలో ఇదే జరిగితే జీవితాంతం మీరు రుణపడి ఉంటాయి. 2 మండలాలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాయి. దయచేసి గతంలో జరిగినప్పుడు కలెక్టర్ గారు ఒక రిపోర్ట్ పంపించారు. ఇక్కడ నుంచి ఏదైతే మెరిట్స్ ఉన్నాయో ఆ మెరిట్స్ అన్ని కూడా 2 మండలాలని కడపలో జిల్లా కలపడానికి ఏ మెరిట్స్ ఉన్నాయి ఆ మెరిట్స్ ఆధారంగా ఆ మెరిట్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆ మెరిట్స్ ఆధారంగానే గతంలో కూడా ఈ 2 మండలాలను ఈ కడప జిల్లాలో కలపడం జరిగింది. ఇప్పుడు కూడా అలాంటి మెరిట్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ క్రోడీకరించి ప్రభుత్వానికి ఒక గట్టి నివేదికను మీరు పంపించగలిగితే ఖచ్చితంగా ఈ 2 మండలాలు మన కడప జిల్లాలో కలుస్తాయి. మా జీవితాలన్నీ బాగుపడతాయి, మా పిల్లల జీవితాలన్నీ కూడా బాగుపడతాయి. 2 మండలాల్లో కూడా ఎక్కడా ధనవంతులు లేరు, భూస్వాములు లేరు, ఏమీ లేరు. అందరూ చదువుపైన ఆధారపడుతున్నాం. చదువు రావాలా, ఉద్యోగాలు చేసుకోవాలా, చదువుకోవాలా, ఉద్యోగాలు చేసుకోవాలా. ఈ పరిస్థితులలో మేము ఆ జిల్లాలో ఉంటే మాకు కుదరదు. ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా ఒక పిల్లవాడికి, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక నేటివ్ సర్టిఫికేట్ కావాలన్నా 90 కిలోమీటర్లు పోవాలి ఒక పిల్లాడు.
2 రోజులు పని పడుతుంది. ఎలా ఒకసారి పడతారు పిల్లలందరూ కూడా. దయచేసి మమ్మల్ని మా పిల్లల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మా 2 మండలాలను కాపాడండి అని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. కూటమి ప్రభుత్వ నాయకులకు మా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సిద్ధపడటం ఒంటిమిట్ట కార్మికులు, రైతు కూలీలు, రైతులు, పేదలు మొత్తం అందరూ కూడా ఈరోజు జేఏసీలో కలిసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జేఏసీ మీటింగ్లో కలిసి ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఈరోజు మన కడప జిల్లా కలెక్టర్ గారికి మేము వినతి పత్రం ఇచ్చి కూటమి ప్రభుత్వ నాయకులకు మేము కడపలోనే ఉండాలా సిద్ధవటం ఒంటిమిట్ట, ఎందుకంటే మేము కడపకు వచ్చి వేరే జిల్లాకి వెళ్ళాలి. ఎందుకంటే 5 కొండలు దాటుకొని పోవాలంటే రాయచెట్టుకి పోవాలా. వృద్ధులు, పిల్లలు, ఇల్లు రేపు రాబోయే కాలంలో గ్రీవెన్స్లు జరుగుతుంది. కలెక్టర్ కానీ ఎస్పీ గారి దగ్గర కానీ మేము అక్కడికి పోయి గ్రీవెన్స్లలో కలెక్టర్ కానీ ఇవ్వాలంటే కడప నుంచి ఒక జిల్లాలోంచి మళ్ళీ రాయచోటికి పోవాలంటే కనీసం 3 నుంచి 4 గంటలు పడుతుంది. అంతలేక 1 గంటకు కలెక్టర్ గారు మీటింగ్ అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు పోతే మళ్ళీ అదే టైం అవుతుంది. కనుక దయ ఉంచి కలెక్టర్ గారు మా యొక్క విన్నపమును కూటమి ప్రభుత్వంలో విన్నపము మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము ఈ మీడియా సోదరుల ద్వారా. కనుక మనందరం కూడా ఇంకా చేయలేకపోతే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు లింగంపల్లి నుంచి వాటరు కడపకు వస్తుంది. 1,00,000 మంది వాటర్ తాగుతున్నారు. అక్కడ ఉండే వాటరు డబ్బులు రేపు రాయచేటికి అన్నమయ్య జిల్లాలో కట్టాల్సి వస్తుంది. అక్కడ ఉద్యోగస్తులు కూడా కనీసం 100 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ జీతాలు కూడా అక్కడ కట్టాల్సి వస్తుంది. కాబట్టి మీరు దయ ఉంచి సిద్ధవటం మండలాన్ని, ఒంటిమిట్ట మండలాన్ని ఖచ్చితంగా రాయచేట్టులో కాకుండా కడప జిల్లాలో కలపాలని కూటమి ప్రభుత్వం నాయకులకు విన్నపం చేస్తున్నాం. మేము రుణపడి ఉంటాం జీవితాంతం మీకోసము. దయ ఉంచి కలపాలని ఉద్దేశంతో ఈ మీడియా సోదరులకు తెలియజేస్తున్నాం.